హాయ్ స్టూడెంట్స్, మనం ఈరోజు పరమాణు నిర్మాణానికి సంబంధించినటువంటి పాఠాన్ని డిస్కస్ చేసుకుందాం. మన 10th క్లాస్ బుక్లో ఇది 6వ పాఠము, కెమిస్ట్రీ విభాగం సంబంధించినటువంటిది. ఈ పరమాణు నిర్మాణము సంబంధించినటువంటి పాఠం మీరు 9th క్లాస్లో నేర్చుకోవడం జరిగింది. పరమాణు అనేటువంటిది ఏ ఆకారంలో ఉంటుంది అంటే గోళాకారంలో. పరమాణువు ఏ ఆకారంలో ఉంటుంది అంటే గోళాకారంలో పరమాణువు ఉంటుంది. అయితే ఈ పరమాణువు యొక్క స్ట్రక్చరు ఏ విధంగా ఉంటుంది అనే విషయం గురించి చాలామంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయడం జరిగింది. అయితే మనకి 10th క్లాస్లో ఉన్నటువంటి దాంట్లో ముఖ్యంగా ఏమున్నదంటే బోర్ పరమాణు నమూనా, తర్వాత రూథర్ఫర్డ్ పరమాణు నమూనా మీరు ఆల్రెడీ 9th క్లాస్లో నేర్చుకున్నారు. దాని ఆధారంగానే ఈ బోర్ తర్వాత సోమర్ఫెల్డ్ అనేటువంటి శాస్త్రవేత్త కూడా ఈ పరమాణు నిర్మాణం ఏ విధంగా ఉన్నది అనే విషయం గురించి కూడా కొంత ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు పూర్వం సంబంధించినటువంటి అంటే 9th క్లాస్ సంబంధించినటువంటి దానిలో భాగంగా పరమాణు ఏ ఆకారంలో ఉంటుంది అంటే గోళాకారంలో ఉంటుంది. ఇలా పరమాణువు మధ్యలో ఉండే దాన్ని కేంద్రకం అంటుంటాం. ఈ కేంద్రకంలో ముఖ్యమైనటువంటి కణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ప్రోటాను, తర్వాత న్యూట్రాన్. తర్వాత న్యూట్రాన్ అనేటువంటిది కేంద్రకంలో ఉంటాయి. అదేవిధంగా మరి కేంద్రకము చుట్టూ తిరిగేటువంటి వాటిని ఏమంటుంటాం కదా అంటే మనము ఎలక్ట్రాన్లు అని అంటుంటాం. అయితే ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే పరమాణు కేంద్రకంలో ఉండేటువంటివి ఏంటంటే ముఖ్య కణాలు అని చెప్తాం, లేదా సబ్ ఆటమిక్ పార్టికల్స్ అంటుంటాం. అందులో ఏంటివి అంటే ప్రోటాను, తర్వాత న్యూట్రాను, తర్వాత ఎలక్ట్రాన్ అనేటువంటివి ఈ మూడు ముఖ్యమైనటువంటి పరమాణు కణాలు అనేటువంటి పరమాణువులో ఉంటుంటాయి. సబ్ ఆటమిక్ పార్టికల్స్ అని ఇంగ్లీష్లో అంటుంటాం. అయితే ముఖ్యంగా వీటికి ఆవేశాలు అనేటువంటివి కూడా ఇంపార్టెంటే, ముందర మనకు తెలుస్తుంటుంది. ఈ ప్రోటాన్ అనేటువంటిది ధనావేశాన్ని కలిగి ఉంటుంది. ప్రోటాన్ ధనావేశము అంటే ప్లస్ సైన్, ధనావేశాన్ని కలిగి ఉంటుంది. న్యూట్రాన్కు ఎటువంటి ఆవేశం ఉండదు కాబట్టి దీన్ని మనం తటస్థ ఆవేశము అని అంటుంటాం. ఎలక్ట్రాన్కు రుణావేశం ఉంటుంది. రుణావేశం, దీన్ని మైనస్ సైన్గా మనం చూపుతూ ఉంటాం. ఇది మనకు 9th క్లాస్లో సంబంధించినటువంటి పరిజ్ఞానం. దీని ఆధారంగా కూడా మనకు చూసుకుంటూ ఉంటే దీని తర్వాత కూడా మనకు 9th క్లాస్లో రూథర్ఫర్డ్ అనేటువంటి శాస్త్రవేత్త కూడా చెప్పడం జరిగింది పరమాణు నిర్మాణం గురించి. పరమాణు గోళాకారంగా ఉంటుంది. మధ్యలో అంటే సూర్యుని చుట్టూ ఏ విధంగానైతే గ్రహాలు తిరుగుతూ ఉంటుంటాయో ఈ కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు అనేటువంటివి తిరుగుతూనే ఉంటుంటాయి. అందుకే రూథర్ఫర్డ్ చెప్పిన దాన్ని గ్రహమండల నమూనా అని కూడా చెప్పడం జరిగింది. గ్రహమండల నమూనా అని. తర్వాత ఈయన చెప్పినటువంటి రూథర్ఫర్డ్ చెప్పినటువంటి దాంట్లో గోళాకారంగా ఉంటుంది. గోళం మధ్యలో ఖాళీగా ఉంటుంది. మధ్యలో ప్రోటాను, న్యూట్రాన్ అనేటువంటి కణాలు, దీని చుట్టూ ఎలక్ట్రాన్లు అనేటువంటివి తిరుగుతుంటుంటాయి. తర్వాత ఇంకేం చెప్పిండ్రు అంటే ఈ మధ్యలో ఉండేటువంటి అంటే కేంద్రకంలో ఉండేటువంటి ఈ ప్రోటాను, న్యూట్రాన్లను ఏమన్నారు కదా అంటే న్యూక్లియాన్లు. వీటిని అంటారు అంటే ప్రోటాను తర్వాత న్యూట్రాన్లను కలిపి ఏమంటుంటారు అంటే న్యూక్లియాన్లు అని అంటుంటారు. ఇది 9th క్లాస్ సంబంధించినటువంటివి. రూథర్ఫర్డ్ చెప్పినటువంటి నమూనాలో కొన్ని లోపాలు ఉన్నాయి. అయితే ఆ లోపాలను సవరించడానికి బోర్ అనేటువంటి శాస్త్రవేత్త 1913లో 1913లో బోర్ అనేటువంటి శాస్త్రవేత్త ఒక పరమాణు నమూనాను అతడు రూపొందించడం జరిగింది. ఏమిది అందులో మొదటి పాయింట్, రూథర్ఫర్డ్ చెప్పినటువంటి లోపాన్ని ఆధారంగా చేసుకొని అతడు మొదటి పాయింట్ అని చెప్పడం జరిగింది. ఏంది మొదటి పాయింట్ అంటే ఇక్కడ ఒకటి మనం కేంద్రకం తీసుకుంటాం. ఆల్రెడీ మనకు తెలుసు ఈ కేంద్రకంలో ప్రోటాను, తర్వాత న్యూట్రాన్ అనేటువంటివి ఉంటుంటాయి. ఇక్కడ ప్లస్ ఎందుకు రాయడం జరిగింది అంటే ఇక్కడ ప్రోటాన్కు ఉండేటువంటి ఆవేశం ప్లస్ కాబట్టి ప్లస్ మాత్రమే రాయడం జరిగింది. న్యూట్రాన్కి ఎటువంటి ఆవేశం ఉండదు, తటస్థ ఆవేశం కాబట్టి నెగ్లిజిబుల్ కింద తీసుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ దీని చుట్టూ ఎలక్ట్రాన్లు అనేటువంటివి తిరుగుతుంటాయి.
అయితే ఈ కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు అనేటువంటివి నిర్దిష్ట మార్గాలలో తిరుగుతూ ఉంటుంటాయి. కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు అనేటువంటివి నిర్దిష్ట మార్గాలలో తిరుగుతూనే ఉంటుంటాయి. అయితే ఈ తరచూ తిరుగుతున్నటువంటి మార్గాలను ఏమంటున్నాం కదా అంటే కక్షలు అంటుంటాం. వీటిని ఏమంటుంటాం కదా అంటే వీటిని కక్ష. ఈ నిర్దిష్ట మార్గాలను ఏమంటుంటాం అంటే కక్ష. కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు తిరిగే మార్గాలను ఏమంటుంటాం కదా అంటే మార్గాన్ని కక్ష అని అంటుంటాం. ఎట్లా తిరుగుతాయి అంటే నిర్దిష్ట మార్గాన్ని ఎంచుకుంటుంటాయి. ఒక కరెక్ట్ పాత్, ఇంగ్లీష్లో మనం పాత్ అని అంటుంటాం. ఒక కరెక్ట్ పాత్ను ఎంచుకోవడం జరుగుతుంటుంది. ఈ మార్గాలలో మాత్రమే ఎలక్ట్రాన్లు అనేటువంటివి తిరుగుతూనే ఉంటుంటాయి. అయితే మరి ఎలక్ట్రాన్లు తిరుగుతున్నంతసేపు మార్గాన్ని కక్ష అంటాము, లేదా కక్షలు అంటారు, ఎట్లా తీసుకోవచ్చు. మరి ఎలక్ట్రాన్లు ఈ కేంద్రకం చుట్టూ తిరుగుతున్నంతసేపు ఎట్లా ఉంటుంది అంటే ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ తిరుగుతున్నంతసేపు ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ తిరుగుతున్నంతసేపు ఎట్లా ఉంటుంది అంటే తిరుగుతున్న కాలము వాటి శక్తి ఎట్లా ఉంటుంది అంటే స్థిరంగా ఉంటుంది. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి అంశము, స్థిరంగా ఉంటుంది. ఎలక్ట్రాన్లు ఈ మార్గాలలో తిరుగుతుంటే ఈ మార్గాన్ని మనం ఏమంటాం చెప్పుకున్నాం, కక్షలు అని అంటుంటాం. ఈ కక్షలో తిరుగుతున్నంతసేపు ఎలక్ట్రాన్ల యొక్క శక్తి ఏ విధంగా ఉంటుంది అంటే కాన్స్టెంట్గా, అంటే స్థిరంగా ఉంటుంటుంది. కాబట్టి ఇక్కడ వీటిని మనం ఏమంటున్నాం కదా అంటే అందువల్లనే ఈ కక్షలకు పేరు కూడా ఉన్నది. ఈ కక్షలను ఏమంటున్నాం కదా అంటే స్థిర కక్షలు అంటుంటాం. స్థిర కక్షలు. ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ మార్గాల్లో తిరుగుతుంటాయి. స్పెషల్ మార్గం పాత్ అంటున్నాం. ఆ పాత్ని ఏమంటుంటాం కక్ష అంటుంటాం. ఇది తిరుగుతున్నంతసేపు ఎట్లా ఉంటుంది వాటి శక్తి, ఎలక్ట్రాన్ల శక్తి స్థిరంగా ఉంటుంది. కాబట్టి ఈ కక్షలను ఏమంటుంటాం కదా అంటే స్థిర కక్షలు అని అనడం జరుగుతుంటుంది. వీటిని స్థిర కక్షలు అని అంటుంటాం. ఇది మొదటి పాయింట్. అంటే ఇంతకుముందు రూథర్ఫర్డ్ చెప్పినటువంటిది ఏంది అంటే కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ తిరుగుతూ వచ్చి ఈ కేంద్రకంలో పడి నశించాలి. ఏది భౌతిక శాస్త్ర నియమాల ప్రకారం. ఇది రూథర్ఫర్డ్ దీన్ని అతడు చెప్పలేకపోయాడు. ఇది రూథర్ఫర్డ్ యొక్క లోపం. కానీ దాని ఆధారంగా తీసుకొని బోర్ అనేటువంటి శాస్త్రవేత్త ఏం చెప్పడం జరిగింది అంటే కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతున్నంతసేపు వాటి యొక్క ఎలక్ట్రాన్ల యొక్క శక్తి ఎట్లా ఉంటుంటుంది, స్థిరంగా ఉంటుంటుంది. కాబట్టి ఎలక్ట్రాన్ అనేటువంటిది కేంద్రకంలో పడిపోదు. కాబట్టి ఈ తిరుగుతున్నటువంటి మార్గాన్ని కక్ష, ఈ కక్షలు ఎలక్ట్రాన్ల శక్తి స్థిరంగా ఉంటుంది కాబట్టి వీటిని స్థిర కక్షలు అని అనడం జరుగుతుంటుంది. స్థిర కక్షలు. రెండవ పాయింట్ తీసుకున్నట్లయితే మనకు రెండవ పాయింట్ ఏంది, బోర్ పరమాణు నమూనాలో ప్రతి స్థిర కక్షకు నిర్దిష్టమైనటువంటి శక్తి అనేటువంటిది ఉంటుంటుంది. మనం ప్రతి ఇక్కడ మనము ఇది కేంద్రకం అని తీసుకుందాం. ప్రతి స్థిర కక్షకు నిర్దిష్టమైనటువంటి శక్తి ఉంటుంది. తర్వాత వీటికి ఈ కక్షలకు పేర్లు పెట్టడం జరిగింది. అవి ప్రత్యేకంగా ఏంది కదా అంటే స్థిర కక్షలను ఏ విధంగా పేర్లు పెట్టడం జరిగింది. స్థిర కక్షలను ఏ విధంగా పిలుస్తారు అంటే ఇంకా కింద రాస్తున్నాను నేను, KLMN లతో పిలుస్తారు లేదా సూచిస్తారు. ఇక్కడ బోరు పరమాణు నిర్మాణంలో రెండవది స్థిర కక్షలకు పేర్లు పెట్టడం జరిగింది అని ప్రత్యేకంగా ఏంది ఇది దగ్గరగా కేంద్రానికి దగ్గరగా ఉన్నది K, తర్వాత L అని చెప్పండి.
ఎం తర్వాత ఎన్, KLMN అనేటువంటి ఈ స్థిర కక్షలు ప్రత్యేకంగా వీటికి పేర్లు పెట్టడం జరిగింది. ఇక్కడ మీరు ఇంకోటి కూడా గుర్తుంచుకోవాలి, ఇందులో కేంద్రానికి ఏది దగ్గరగా ఉన్నది, KLMN అనేటువంటి స్థిర కక్షలలో ఇది కేంద్రకం తీసుకున్నప్పుడు ఈ కేంద్రకానికి దగ్గరగా ఉన్నటువంటి కక్ష ఏది అంటే కేంద్రకానికి దగ్గరగా ఉన్నటువంటి కక్ష K, కేంద్రకానికి దూరంగా ఉన్నటువంటి కక్ష N. కాబట్టి ఈ దగ్గరగా ఉన్నటువంటి ఈ స్థిర కక్షకు శక్తి ఎట్లా ఉంటుంది అంటే శక్తి తక్కువగా ఉంటుంది, శక్తి తక్కువగా ఉంటుంది. ఇక్కడ దీనికి శక్తి ఎక్కువగా ఉంటుంది. కేంద్రానికి దగ్గరగా ఉన్నటువంటి కక్షకు తక్కువ శక్తి ఉంటుంది, దూరంగా ఉన్నటువంటి కక్షకు ఎక్కువ శక్తి ఉంటుంది. ఇది రెండవ పాయింట్. ఇక్కడ మూడవ పాయింట్, ఎలక్ట్రాన్ అధిక శక్తి స్థాయి నుంచి అల్పశక్తి స్థాయి అంటే తక్కువ శక్తి స్థాయిలోకి చేరుతుంది. చేరినప్పుడు ఏమవుతుందో శక్తి విడుదల కావడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ఎలక్ట్రాను తక్కువ శక్తి స్థాయి నుంచి ఎక్కువ శక్తి స్థాయిలోకి చేరినప్పుడు శక్తిని గ్రహిస్తుంది. ఇది మనం ఇక్కడ వివరంగా చూద్దాం. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఇది కేంద్రానికి దగ్గరగా ఉన్నది. ఈ కర్పరము లేదా శక్తి కక్ష అంటుంటాం, లేదా శక్తి స్థాయి అని కూడా అంటుంటాం. మూడు పేర్లు ఉన్నాయి. కక్ష అని కూడా అంటుంటారు, కర్పరం అని కూడా అంటుంటారు, తర్వాత శక్తి స్థాయిలు అని కూడా అంటుంటారు. దీని ఆధారంగా తీసుకుంటుంటారు పర్టికులర్గా. అయితే ఈ ఎలక్ట్రాన్ ఈ కక్ష అనేది కేంద్రకానికి దగ్గరగా ఉన్నది కాబట్టి దాన్ని ఏమంటున్నాం అంటే మనం భూస్థాయి అని అంటుంటాం. భూస్థాయి, గ్రౌండ్ స్టేట్ అని ఇంగ్లీష్లో అంటుంటాం. కేంద్రకానికి ఇది కొద్దిగా దూరంగా ఉన్నది కాబట్టి ఈ రెండింటితో పోల్చుకున్నప్పుడు ఇది ఉత్తేజిత స్థాయి అని అంటుంటాం. ఎగ్జిస్టింగ్ స్టేట్, భూస్థాయి, గ్రౌండ్ స్టేట్. ఈ రెండు స్థాయిలు తీసుకున్నట్లయితే ఎలక్ట్రాను ఇప్పుడు ఏంది, ఎక్కడి నుంచి ఎలక్ట్రాన్ అధిక శక్తి స్థాయి, లేదా అధిక శక్తి గల కక్ష, ఈ రెండిట్లో ఏది అధిక కక్ష చెప్పుకోండి అంటే ఇది ఎలక్ట్రాను అధిక, పైది ఉన్నది ఎక్కువ ఉన్నటువంటి శక్తి, ఇక్కడ ఉన్నది ఎలక్ట్రాన్ ఏమవుతున్నది ఇందులోకి జంప్ అవుతున్నది, దీనిలోకి తక్కువ శక్తిలోకి ఇందులోకి ఎలక్ట్రాన్ ఇక్కడికి రావడం జరిగింది. ఇట్లా ఎలక్ట్రాన్ ఇక్కడికి వచ్చింది, ఎలక్ట్రాన్ ఇక్కడికి రావడం జరిగింది. ఎలక్ట్రాన్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, అప్పుడు శక్తి విడుదల అవుతుంది. అంటే ఈ కక్ష నుంచి అంటే అధిక శక్తి స్థాయి నుంచి అల్పశక్తి స్థాయికి, లేదా అధిక శక్తి గల కక్ష నుంచి తక్కువ శక్తి గల కక్షలోకి ఎలక్ట్రాన్ జంప్ అయినప్పుడు ఏ విధంగా శక్తి అంటే ఇట్లా కాంతి శక్తి, ఫోటాన్ రూపంలో కాంతి శక్తి అనేటువంటిది విడుదలవుతుంది. కాంతి శక్తి అనేటువంటిది విడుదల కావడం జరుగుతుంది. దీన్ని ఇంకా కొన్ని సందర్భాలలో ఎలక్ట్రాన్లు ఏం చేస్తుంటాయి అంటే తక్కువ శక్తి నుంచి ఎక్కువ శక్తిలోకి ఎలక్ట్రాన్లు తక్కువ శక్తి గల స్థాయి నుంచి ఎక్కువ శక్తి స్థాయిలోకి ఎలక్ట్రాన్లు పోతుంటాయి, జంప్ అవుతుంటాయి. ఇక్కడ నుంచి ఇటు పోయింది, ఎలక్ట్రాన్ ఇక్కడ ఉన్నది సపోజ్, ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ ఏమైంది ఇక్కడికి ఈ శక్తి స్థాయిలోకి జంప్ కావడం జరిగింది. ఇట్లా అయినప్పుడు ఏమవుతున్నది అంటే ఇది శక్తిని గ్రహిస్తాయి. ఇది శక్తిని ఇక్కడ ఎలక్ట్రాన్లు ఏం చేస్తుంటాయి అంటే శక్తిని గ్రహించడం జరుగుతూ ఉంటుంది. దీన్ని మనము ఈజీగా ఈ విధంగా చూపించవచ్చు. E2 - E1 = hν అనేటువంటిది. ఇక్కడ E2 అంటే ఎనర్జీ లెవెల్, E2 అంటే దీన్ని ఇప్పుడు ఈ రెండు పోల్చుకున్నప్పుడు ఇది E2 అవుతుంది, ఇది తీసుకున్నప్పుడు ఇది E1 అవుతుంది. E2 - E1గా మనం ట్రీట్ చేయవచ్చు. E2 - E1 రెండింటి యొక్క భేదము, ఉద్గార భేదము మనము తీసుకోవచ్చు. అయినప్పుడు ఈ రూపంలో ఏం వెళ్తుంది, ఇక్కడ hν అనేటువంటిది ఇక్కడ కాంతి శక్తి రూపంలో, ఫోటాన్ శక్తి అంటున్న కాంతి శక్తి రూపంలో బయటికి రావడం అనేటువంటిది జరుగుతుంటుంది. ఇది మూడవ పాయింట్. ఈ hνకు సంబంధించినటువంటిది ఏంటి అంటే ఇది మ్యాక్స్ ప్లాంక్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ ఈకి తర్వాత శక్తి, ఈ మీన్స్ శక్తికి తర్వాత పౌనపుణ్యానికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని అతడు తెలియజేయడం జరిగింది. దీన్ని మళ్ళీ క్లాసులో నేను చెప్తూ ఉంటా. ఇది మూడవ పాయింట్. ఈ బోర్ పరమాణు నమూనాలో మనకు యాక్చువల్గా మన 10th ఈ 3 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. తర్వాత ఒకటి మనకు క్వాంటీకరణము అనేటువంటి పదం కూడా ఒకటి వస్తుంది. క్వాంటీకరణము లేదా క్వాంటీకరణం. ఎలక్ట్రాన్
శక్తి ఎలక్ట్రాన్ల శక్తి క్వాంటీకరణం చెంది ఉంది అనేటువంటిది ఉంటుంటుంది. అదే ఎలక్ట్రాన్లకు మనకు తెలుసు ఇవి తిరిగేటువంటి మార్గాలను మనము స్థిర కక్షలు అని అంటుంటాం. వీటికి ఆల్రెడీ మనకు చెప్పండి కేంద్రానికి దగ్గరగా ఉన్నది కే, రియల్, ఎం, తర్వాత ఇది ఎన్. దీన్ని బోరు ఇంకో విధంగా కూడా చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ n కేంద్రానికి దగ్గర ఉన్న 1, n=2, n=3, n=4 అనేటువంటి నెంబర్ని కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఎలక్ట్రాన్లు ఇంతకుముందు చెప్పుకున్నాం, ఇది కేంద్రానికి దగ్గరగా ఉన్నటువంటిది భూస్థాయి, ఇది ఉత్తేజిత స్థాయి. ఈ రెండుతో పోల్చుకున్నప్పుడు ఇది భూస్థాయి, ఇది ఉత్తేజ స్థాయి. ఈ రెండు పోల్చుకున్నప్పుడు ఇది కేంద్రానికి దగ్గర ఉన్నది కాబట్టి ఇది భూస్థాయి అవుతుంది, ఇది ఉత్తేజిత స్థాయి అవుతుంది. అంటే ఎలక్ట్రాన్లు ఎక్కువ శక్తి ఉన్నటువంటి కక్ష నుండి తక్కువ శక్తికి కావచ్చు, లేదా తక్కువ శక్తి నుంచి ఎక్కువ శక్తికి కావచ్చు. అంటే భూస్థాయి నుంచి ఉత్తేజ స్థాయికి, ఉత్తేజిత స్థాయి నుంచి భూస్థాయికి, లేదా ఏదైనా ఏ కక్షలు తీసుకున్నా ఇక్కడ నుంచి ఇటు నుంచి ఇటు ఎలక్ట్రాన్లు జంప్ అవుతూ ఉంటుంటాయి, దుంకుతూ ఉంటుంటాయి. ఆ దుంకుతున్నప్పుడు శక్తి అనేటువంటిది ఉద్గారం కావడం జరుగుతూ ఉంటుంది. ఆ ఉద్గారం అనేటువంటిది మనకు కాంతి శక్తి రూపంలో మ్యాక్స్ ప్లాంక్ చెప్పినట్టు E2 - E1 = hν రూపంలో బయటికి రావడం జరుగుతుంటుందని. అయితే ఇక్కడ వీటి శక్తి క్వాంటీకరణం చెందింది అనేది కొన్ని సందర్భాలలో మనం చెప్తూనే ఉంటుంటాం. అయితే ఏంది అంటే ఇక్కడ ఎలక్ట్రాన్లు మనం కోణీయ ద్రవ్యవేగం అనేటువంటిది తీసుకుంటాం. కోణీయ ద్రవ్యవేగము MVR అని తీసుకుంటాం. అంటే ఏంటి కోణీయ ద్రవ్యవేగము అంటే ఎలక్ట్రాన్ అనేటువంటిది రొటేషన్ ఎట్లా ఉన్నది, కోణీయంగా ఉన్నది, అంటే గుండ్రంగా తిరుగుతున్నది. ఆ ఎలక్ట్రాన్కు నిర్దిష్టమైనటువంటి కొంత ద్రవ్యరాశి అనేటువంటిది ఉంటుంది. తర్వాత కేంద్రకానికి కొంత వ్యాసార్థం చేసుకుంటూ ఏమంటే ద్రవ్యరాశి, V అంటే వేగము, R అంటే వ్యాసార్థము. అంటే ఇప్పుడు ఎలక్ట్రాన్ తిరుగుతున్నంతసేపు ఇది కేంద్రకం, ఎలక్ట్రాను కొంత రేడియస్తో తిరుగుతుంటుంది. ఎలక్ట్రాన్ తిరుగుతున్న దానికి ద్రవ్యరాశి ఉంటుంది. ఈ తిరుగుతున్నంత దీన్ని మనము కోణీయ వేగము అని అంటుంటాం. కాబట్టి ఏం తిరుగుతున్నది, ఎలక్ట్రాన్ తిరుగుతున్నది. కాబట్టి దానికి ఎంతో కొంత బరువు అనేటువంటి ద్రవ్యరాశి ఉంటుంది. కాబట్టి మనం దాని కోణీయ ద్రవ్యవేగం అనేటువంటిది MVR అనేటువంటిది మనం ఇక్కడ తీసుకుంటుంటాం. ఇక్కడ MVR అనేటువంటిది ఆయన ఒక పూర్ణాంక నెంబర్ తీసుకోవడం జరిగింది. ఏంటంటే h/, ఇక్కడ 2π అనేటువంటి దాన్ని తీసుకోవడం జరిగింది. h/2π ఒక కాన్స్టెంట్ విలువను తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఇది n=1 అంటే ఇక్కడ ఏమైనా చెప్పుకుంటూ nh/2π అనేటువంటి విలువను తీసుకోవడం జరిగింది. ఇక్కడ n=1 అయినప్పుడు ఫస్ట్ దానిది h/2π, రెండవది 2h/2π, మూడవది 3h/3π, నాలుగవది 4h/2π అనేటువంటి ఇట్లా విలువలు నిర్దిష్టమైనటువంటి విలువను కలిగి ఉంటాయి. అంటే ఒకవేళ మనం అనుకుందాం, సపోజ్ ఇక్కడ ఇది 1 అనుకుందాం, ఈ మొదటి కక్ష 1, ఈ రెండో కక్ష 2, ఇది 3, ఇది 4 అనుకుందాం. కాబట్టి ఎలక్ట్రాన్ అనేటువంటిది కరెక్ట్ ఈ 1 మార్గంలోనే తిరుగుతుంది. తర్వాత ఎలక్ట్రాన్ మళ్ళీ తిరిగేటప్పుడు ఈ 2 అనేటువంటి మార్గంలోనే తిరుగుతుంటుంది. ఎలక్ట్రాన్ అనేటువంటిది ఈ 3 అనేటువంటి మార్గంలోనే తిరుగుతుంది. ఎలక్ట్రాన్ 4 అనేటువంటి మార్గంలో తిరుగుతుంది. కానీ ఎలక్ట్రాన్ మరి మధ్యలో ఉంటుందా, మధ్యలో తిరుగుతుందా అంటే దీనికి మధ్యలో తీసుకున్నట్లయితే 1.5 అవుతుంది. ఈ రెండింటి మధ్య తీసుకున్నట్లయితే అనుకుందాం 2.5, ఈ రెండింటి మధ్యలో తీసుకుంటే 3.5. మరి ఎలక్ట్రాన్ ఈ 3.5 దగ్గరనో, 2.5 దగ్గరనో, 1.5 దగ్గరనో ఉంటుందా అంటే ఇక్కడ మనం దీని ప్రకారం తీసుకున్నట్లయితే ఇక్కడ ఉండదు. అంటే చెప్పడానికి దీన్ని ఈ పదం తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఎలక్ట్రాన్ యొక్క శక్తి క్వాంటీకరణం చెందింది అంటే నిర్దిష్టమైనటువంటి ఒక విలువను కలిగి ఉన్నది అని చెప్పడానికి ఇక్కడ క్వాంటీకరణం అనేటువంటి చెప్పడానికి తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనకు శక్తి స్థాయిలు తీసుకున్నట్లయితే ఇక్కడ మనం తీసుకుందాం. లెటస్ టేక్ సపోజ్ ఎన్ని ఉన్నాయి కక్షలు, ఇది E4, ఇది E3 అవుతుంది, ఇది E2 అవుతుంది, ఇది E1 అవుతుంది. E1, E2, E3, E4 ఇక్కడ మనం తీసుకుంటే E1, E2, తర్వాత E3, E4 అనేటువంటివి ఇవి ఎలక్ట్రాన్ యొక్క శక్తి స్థాయిలు. వీటి విలువలు నిర్దిష్టంగా ఉన్నాయి. కాబట్టి వీటి ఎలక్ట్రాన్ అనేటువంటి ఈ కక్షలో తిరుగుతుంది. కాబట్టి ఈ శక్తి అనేటువంటి స్థిరంగా వండుకుంటూ నిర్దిష్టమైనటువంటి విలువను కలిగి ఉన్నది. కాబట్టి దాన్ని మన ఇక్కడ క్వాంటీకరణం చెందింది అనే విషయాన్ని మనం క్లియర్గా